పంచాయతీరాజ్ శాఖపై జరిపిన సమీక్షలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామాల్లో తాగునీటి బాధ్యతల్ని సర్పంచ్లకు అప్పగించాలన్నారు. విధి విధానాలు రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్య రావద్దని స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో పలువురు ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు. వచ్చే వేసవిలో లాగునీటి సమస్య లేకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంచాయతీరాజ్ శాఖపై సమీక్షించిన సీఎం కీలక సూచనలు జారీ చేశారు. కేవలం కృష్ణా, గోదావరి నదుల నుంచి రాష్ట్రమంతా నీళ్లు ఇవ్వడం కాకుండా కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతలు సర్పంచ్లకు అప్పగించాలని సూచించారు సీఎం. దీనికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 100% గ్రామాల్లో తాగునీరు అందించామని, గత ప్రభుత్వం గొప్పలతో నష్టమే జరిగిందన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయూతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టల్ విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్లు కుట్టించే పనిని స్వయం సహాయక సంఘాలకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. 422 గ్రామ పంచాయతీలు, 3177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదన్నారు అధికారులు. రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్లు వేయాలని ఆదేశించారు. ఈ బడ్జెట్లో అవసరమైన నిధులను సమకూర్చుతామన్నారు. ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో విద్య, అభివృద్ధి కార్యక్రమాలు, ఎకో టూరిజం విస్తరణకు ఉన్న అవకాశాలపై డిస్కస్ చేశారు. వ్యవసాయంలో అధునాతన సాంకేతిక విధానాలపైన చర్చ జరిగింది. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డైరెక్ట్ కనెక్టివిటీ మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహా కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ భేటీలో ఉన్నారు. సెక్రటేరియట్లో రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ను విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ప్రింటింగ్ కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వరుసగా భేటీ అయ్యారు పలువురు ప్రముఖులు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. బీసీల సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు బార్ కౌన్సిల్ సభ్యులు. సీఎం రేవంత్ రెడ్డికి పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా బాపుఘాట్లో నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు.